Hi guys, welcome to TryRight. So today topic is calendars. సో ఇక్కడ మనం క్యాలెండర్స్లో చూసుకుంటే ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆడ్ డేస్. ఓకే, సో మనకి క్యాలెండర్లో ఇయర్స్, మంత్స్, వీక్స్, డేస్ వీటన్నింటికి కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏంటి అంటే ఆడ్ డేస్. ఓకే, ఆడ్ డేస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆడ్ డేస్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, సో ఫర్ సపోజ్ వీక్లో వచ్చేసరికి మనకి టోటల్లీ 7 డేస్ ఉంటాయి. సో మనకి డేస్లో అడిగినా కానీ, మంత్స్లో అడిగినా కానీ, ఇయర్స్లో అడిగినా కానీ, సో ఈ 7 కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని మనం ఆడ్ డేస్ అంటాం. సో దట్ మీన్స్ 7 మల్టిపుల్స్, ఇవేవి కాకుండా ఎక్స్ట్రా అడిషనల్గా ఏమైనా ఉంటే దాన్ని మనం ఆడ్ డేస్ అంటాం. సో ఆడ్ డేస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద వీక్. ఓకే, సో ఆర్ 7. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి 1 ఇయర్ తీసుకుందాం. 1 ఇయర్, సో 1 ఇయర్లో ఒకసారి 365 డేస్ ఉంటాయి. ఎప్పుడు నాన్ లీప్ ఇయర్ అయితే. సో లీప్ ఇయర్ అయితే 366 డేస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ నాన్ లీప్ ఇయర్, సో దిస్ ఈజ్ లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ వచ్చేసరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ వచ్చేసరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నాన్ లీప్ ఇయర్, సో నాన్ లీప్ ఇయర్లో వచ్చేసరికి టోటల్గా 365 డేస్ ఉంటాయి మనకి. ఓకే, సో ఈ 365 డేస్ని దేంతో మనం డివైడ్ చేస్తాం? 7తో డివైడ్ చేస్తాం. ఎందుకు? మనకి ఆడ్ డేస్ కదా కావాలి. సో ఆడ్ డేస్ కావాలంటే 7తో మనం మల్టిపుల్ చేయాలి. ఓకే, సో 365/7. సో దీంట్లో రిమైనింగ్ డేస్ ఏవైనా ఉంటే అవి మనకి ఆడ్ డేస్ 1 ఇయర్లో వచ్చేసరికి. సో 7 5 35 అండ్ రిమైనింగ్ 1 15 ఉన్నాయి ఇంకా. ఓకేనా, సో 7 2 14, రిమైనింగ్ 1 ఉంది. సో ఆ రిమైనింగ్ ఉండే 1 ఏదైతే ఉందో, సో ఇది మనకి 1 ఇయర్కి వచ్చే ఆడ్ డే. ఆడ్ డే 1 ఇయర్లో ఉండే ఆడ్ డేస్ ఎన్ని? ఓన్లీ 1. సో ఇప్పుడు నాన్ లీప్ ఇయర్ అయితే, సో ఒకవేళ అదే మనకి లీప్ ఇయర్ అయితే సో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? సో 366 డేస్. ఓకేనా, సో ఇక్కడ వరకు క్యాన్సిల్ చేయగా మనకి 1 ఆడ్ డే వచ్చింది 365 వరకు. సో రిమైనింగ్ 2 కదా. సో లీప్ ఇయర్లో వచ్చేసరికి 2 ఆడ్ డేస్. ఓకే, సో నాన్ లీప్ ఇయర్ అంటే 52 వీక్స్ ప్లస్ 1 డే. సో దిస్ ఈజ్ ఆడ్ డే. సో లీప్ ఇయర్ అంటే 52 వీక్స్ ప్లస్ 2 డేస్. సో ఈ 2 అనేది మనకి ఆడ్ డేస్. ఓకేనా, సో ఇప్పుడు లీప్ ఇయర్ మనకి ఏ విధంగా కన్సిడర్ చేస్తాం? ఓకే, సో లీప్ ఇయర్ అనేది ఎవ్రీ 4 ఇయర్కి ఒకసారి వస్తుంది. సో ఎవ్రీ 4 ఇయర్స్కి. ఓకేనా, సో లీప్ ఇయర్ అంటే ఎవ్రీ 4 ఇయర్కి రిపీట్ అయ్యే ఇయర్ని మనం లీప్ ఇయర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అంటే, సో ఏదైనా ఇయర్ మనకి 4తో డివైడ్ అయ్యింది అంటే దాన్ని మనం లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. 4తో డివైడ్ అవ్వలేదు అంటే లీప్ ఇయర్గా కన్సిడర్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇయర్ ఉంది. సో ఇది లీప్ ఇయరా, లీప్ ఇయర్ కాదా? అలాగే 2002 ఉంది. సో లీప్ ఇయరా, లీప్ ఇయర్ కాదని ఏ విధంగా చేస్తాం మనం? సో ఇట్ ఈస్ డివైడెడ్ బై 4. సో ఒకవేళ రిమైండర్ ఏం లేకుండా 0 వచ్చింది అంటే సో అప్పుడు మనకు అది లీప్ ఇయర్. సో ఏదైనా రిమైండర్ ఉంది అంటే అది మనకి నాన్ లీప్ ఇయర్. ఓకేనా, సో 4 1 4 500 సో 4 1 4 500 కానీ ఇక్కడ 2 అనేది రిమైండర్ వచ్చింది. సో మనకు అలా రిమైండర్ అనేది రాకుండా ఎప్పుడైతే 0 వస్తుందో సో అది మనకి లీప్ ఇయర్. సో ఇది మనకి నాన్ లీప్ ఇయర్. ఓకే, సో అండ్ అలాగే సెంచరీస్. సో సెంచరీస్ మీన్స్ 100 ఇయర్స్కి ఒకసారి కన్సిడర్ చేసేదాన్ని మనం ఎవ్రీ 100 ఇయర్ని మనం సెంచరీ ఇయర్ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సెంచరీస్ అంటే 100th సెంచరీ, 200, 300, 400 ఈ విధంగా ఉండేవన్నీ కూడా మనకి సెంచరీస్. ఈ సెంచరీస్లో లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవ్రీ 400 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉంది. ఓకేనా, సో 1000 అనేది 4తో డివైడ్ అవుతుంది, 400తో డివైడ్ అవుతుంది. 4తో డివైడ్ అవుతుంది కానీ 400తో డివైడ్ కాదు. ఓకేనా, సో ఇప్పుడు మనకి 4తో డివైడ్ అయ్యేదాన్ని లీప్ ఇయర్ అంటాం. కానీ 1000 అనేది లీప్ ఇయర్ కాదు. ఓకేనా, సో 1000 ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు. సో లీప్ ఇయర్ ఎప్పుడు అవుతుందంటే సెంచరీస్లో వచ్చేసరికి ఎవ్రీ 400 ఇయర్స్కి ఒకసారి వచ్చేదాన్ని మనం లీప్ సెంచరీ అంటాం. ఓకేనా, సో అట్లా రావాలి అంటే ఆ వాల్యూ అనేది ఎప్పుడైనా సెంచరీస్లో ఉండే వాల్యూ 400తో డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 400తో డివైడ్ కాదు, 200 కాదు, 300 కాదు, 400 కాదు. సో స్టార్టింగ్ సెంచరీ ఏది లీప్ ఇయర్ అయ్యేది 400 ఇయర్. సో ఈ ఇయర్ ఏదైతే ఉందో ఈ సెంచరీ, సో ఇది మనకి ఫస్ట్ లీప్ ఇయర్. ఓకేనా, సో ఇప్పుడు సెంచరీస్లో నార్మల్ ఫస్ట్ లీప్ ఇయర్ అంటే 4. ఓకే, సో అలాగే
1000 ఉంది. 1000 ఎందుకు కాదు? ఇది 400తో డివైడ్ కాదు. ఓకేనా? సో, ఇంకా 200 రిమైనింగ్ ఉంటది. సో, 400తో డివైడ్ కాని దాన్ని మనం నాన్ లీప్ ఇయర్ కిందనే కన్సిడర్ చేసాం. ఇప్పుడు 2000 ఉంది. 2000 లీప్ ఇయరే కాదా? సో, 400తో క్యాన్సిల్ చేద్దాం. సో, 4 5 ఓకే. సో, కాబట్టి ఈ 2000 అనేది లీప్ ఇయర్. సో, సెంచరీస్‌లో వచ్చేసరికి ఏదైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2100 ఇయర్ ఉంది. సో, ఇది కూడా అండ్ అలాగే 1900 ఉంది. సో, ఇవేవి కూడా 4తో డివైడ్ అయితాయి. అలా అని చెప్పి మనకి అవి లీప్ ఇయర్స్ కాదు. ఇవి మనకి 400తో డివైడ్ అవ్వాలి. అలా అయితేనే మనకి అవి లీప్ ఇయర్స్ అవుతాయి సెంచరీస్. ఓకే. అండ్ అలాగే సెంచరీస్‌లో ఉండే ఆడ్ డేస్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఓకేనా? సో, ఇప్పుడు 100 ఇయర్స్. సో, 100 ఇయర్స్‌లో మనకి ఆడ్ డేస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? సో, 100 ఇయర్‌లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి? ఓకేనా? సో, తెలియాలంటే 4తో డివైడ్ చేయాలి. 425 100 కానీ 100 అనేది లీప్ ఇయరా? కాదు. కాబట్టి 424 96 అక్కడి వరకు మాత్రమే లీప్ ఇయర్స్. అంటే 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. రిమైనింగ్ 76 కూడా నాన్ లీప్ ఇయర్స్. ఓకేనా? సో, 100 ఇయర్స్‌లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 24 మాత్రమే ఉన్నాయి. నాన్ లీప్ ఇయర్స్ 76 ఉన్నాయి. ఓకేనా? సో, ఈ విధంగా చూసుకుంటే మనకి సో, ఇప్పుడు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? ఎవ్రీ లీప్ ఇయర్‌కి కూడా 2 ఆడ్ డేస్. నాన్ లీప్ ఇయర్‌కి 1 ఆడ్ డే. సో, ఇక్కడ 76 ఇయర్స్. సో, ఎవ్రీ ఇయర్ 1 ఆడ్ డే ఉంటది. అంటే 76 డేస్. 76 ఆడ్ డేస్. ఇక్కడ 24 ఇయర్స్. ఎవ్రీ ఇయర్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఎందుకు లీప్ ఇయర్‌లో 2 ఆడ్ డేస్ కదా! 24 2 48. సో, 48 odd days. 76 plus 48 that is 124. 76 plus 48 124. సో, 100 ఇయర్స్‌లో 124 ఆడ్ డేస్ ఉన్నాయి. సో, మనకు ఆడ్ డేస్ ఎక్కడి వరకు రావాలి? 7 వరకే రావాలి. ఎందుకంటే 7తో డివైడ్ చేస్తే చాలు. సో, కాబట్టి 124/7 క్యాన్సిల్ చేద్దాం. 7 1 జా 7 అండ్ రిమైనింగ్ 5 4 54 ఉంది. 7 7 జా 49 అండ్ రిమైనింగ్ 5 ఉంది. సో, 100 ఇయర్స్‌లో 5 డేస్ మాత్రమే ఆడ్ డేస్. సో, 100 ఇయర్స్‌లో 5 ఆడ్ డేస్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో, 100 వచ్చేసరికి 5 ఆడ్ డేస్. సో, మనకి సెంచరీ కోడ్ అని ఉంటది మనకి. క్యాలెండర్స్ మనం సాల్వ్ చేయాలంటే సెంచరీ కోడ్ అంటే 5310 అనేది మనకి సెంచరీ కోడ్. ఓకేనా? సో, 0531. సో, ఇది వచ్చేసరికి లీప్ ఇయర్. సో, 5 వచ్చేసరికి లీప్ ఇయర్ తర్వాత వచ్చే నెక్స్ట్ నాన్ లీప్ ఇయర్. ఓకేనా? సో, ఇది సెకండ్ నాన్ లీప్ ఇయర్, థర్డ్ నాన్ లీప్ ఇయర్, అగైన్ మళ్ళీ 0 లీప్ ఇయర్. సో, మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే 5310. ఓకేనా? సో, 5310. సో, 0 వచ్చేసరికి లీప్ ఇయర్. సో, దానికంటే ముందు ఇయర్ వస్తే 135 లేదు నెక్స్ట్ ఇయర్ వస్తే 531 ఈ విధంగా. సో, ఇవి ఎలా వచ్చాయంటే సెంచరీ కోడ్ 5 అనేది సో, ఇక్కడ మనం 100కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామో ఆడ్ డేస్ ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసాం. అలాగే 200కి 3 వస్తది. 300కి ఆడ్ డేస్ 1. 400కి ఆడ్ డేస్ 0. అంటే 0 వచ్చింది కాబట్టి ఇది లీప్ ఇయర్. ఓకేనా? సో, నెక్స్ట్ 500 వస్తది. సో, అప్పుడు కూడా మళ్ళీ 5, 600 3 ఓకే. అండ్ 1200 0, 1300 1, 1600 0, 17 5. సో, 13 ఆల్సో 5. అండ్ 1800 3, 1900 1, 2000 0. సో, మనకి క్యాలెండర్‌లో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా వచ్చే క్వెషన్స్ అనేవి 19th సెంచరీ అండ్ 20th సెంచరీ. సో, ఈ రెండింటి పైన ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ 2 సెంచరీస్ యొక్క కోడ్ అనేది మనం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటాం. ప్రతిసారి ఈ విధంగా చెయ్యం కదా! సో, గుర్తుపెట్టుకుంటే చాలు కోడ్ అనేది. సో, మనకి గుర్తు రాలేదు అంటే సో, అప్పుడు ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1900 ఉంది. సో, ఇందులో ఎన్ని లీప్ ఇయర్స్, ఇందులో ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ అనేవి మనం ఫైండ్ ఔట్ చేస్తాం. సో, అది ఏ విధంగా? సో, వచ్చేసి మనం ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసాం కదా! లీప్ ఇయర్స్‌కి 2 ఆడ్ డేస్, నాన్ లీప్ ఇయర్స్‌కి 1 ఆడ్ డే. సో, ఇది తెలియాలంటే 4తో డివైడ్ చేసి క్యాన్సిల్ చేసి ఓకేనా? సో, ఆ విధంగా చేస్తాం. ఓకే. సో, 10 దానికంటే మనం 1900కి సెంచరీ కోడ్ 1, 2000 ఇయర్‌కి సెంచరీ కోడ్ 0 అనేది గుర్తుపెట్టుకుందాం. ఓకే. సో, లేదు ఇదంతా చేసేదానికంటే ఇక్కడ 100, 200, 300, 400, 5310 ఇవన్నీ కూడా ఆడ్ వాల్యూస్. ఓకే. 5, 3, 1 ఆడ్ వాల్యూస్ 0. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో, ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ 96 కంటే ముందే 95 ఇయర్స్ ఉన్నాయి మనకి.
సో ఈ 95 ఇయర్స్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారంటే 95 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్. ఓకేనా. సో ఆల్రెడీ మనకు తెలుసు దీన్ని 4తో క్యాన్సిల్ చేస్తే 96 వరకు 24 వరకు క్యాన్సిల్ అయ్యాయి. అంటే దానికంటే ముందు 96 లేదు కదా. సో 23 లీప్ ఇయర్స్ ఉంటాయి దీంట్లో. సో రిమైనింగ్ 77 నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. ఓకేనా. సో దీన్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ 2, ఇక్కడ 1. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ 77, 23 ఎడిషనల్గా ఇంకో 23 వస్తుంది. అంటే అందులో ఉండే లీప్ ఇయర్ ఎడిషనల్గా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే 95 యాక్చువల్ 95 ఉన్నాయి. సో ఎడిషనల్గా ఏమవుతున్నాయి, అక్కడ ఉండే 23 ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ ఏంటి 77 ప్లస్ 23 ప్లస్ 23 కదా. సో 23 2s అంటే ఈ విధంగానే కదా. సో ఆల్రెడీ దీని వాల్యూ మనకి ఏదైతే ఇక్కడ ఇయర్స్ ఉంటాయో అదే 95. సో ఇక్కడ ఉండే 95, ఇక్కడ 95. సో ఎక్స్ట్రా ఉండే 23 ఏంటి, లీప్ ఇయర్స్. ఆ 95 ఇయర్స్లో ఉండే లీప్ ఇయర్స్. ప్రతిసారి ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి టైం టేకెన్. దానికంటే ముందు ఏం చేస్తామంటే అక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చారో అన్ని ఇయర్స్ 95 ప్లస్ ఆ 95 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, సో ఆ లీప్ ఇయర్స్ రెండు యాడ్ చేసేద్దాం. ఓకేనా. సో ఓవరాల్లీ 118. సో ఇక్కడ 93, ఇక్కడ ఉండే 46 యాడ్ చేసిన 77, ఇక్కడ ఉండే 46. 95 ప్లస్ 23. సో 5 ప్లస్ 3 8, 118. సో ఏ విధంగా మనం యాడ్ చేసినా కానీ 118 వస్తుంది. ఓకే. సెవెంటీ సెవెన్ 46 123. సో 95 ప్లస్ 23. ఓకే. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి 95 ఇయర్స్లో వచ్చేసరికి ఈ విధంగా చూడండి. ఫస్ట్ 23 ఇంటూ 2 దట్ ఈస్ 46. ఎందుకంటే 95/4. 4 2s 8, ఇంక రిమైనింగ్ 5. 4 3s 12. సో 23 లీప్ ఇయర్స్ ఉన్నాయి 95 ఇయర్స్లో. నాన్ లీప్ ఇయర్స్ రిమైనింగ్ ఇక్కడ 77 కాదు, ఎందుకంటే 95 ఇయర్స్ కదా, 100 ఇయర్స్కి నేను కౌంట్ చేశాను ఇక్కడ. ఓకేనా. సో 95 మైనస్ 23 దట్ ఈస్ 2, 9 మైనస్ 2 7. సో ఇక్కడ ఓవరాల్లీ 72 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు క్లియర్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 72 అండ్ అలాగే అక్కడ ఉండే 46 ఈ రెండు యాడ్ చేయగా మనకి 118 వస్తుంది. సో లేదు ఎగ్జాక్ట్లీ అదే 95 ఇయర్స్కి మనకి అడిషనల్ లీప్ ఇయర్స్ ఏవైతే వస్తున్నాయో, సో ఈ 95 ఇయర్స్లో ఉండే లీప్ ఇయర్స్ ఎన్ని వస్తున్నాయో, సో 23 యాడ్ చేసినా కానీ 118 వస్తుంది. సో ఇక్కడ తీసుకున్నా ఓకే. సో ఈ విధంగా ఎవ్రీ టైం చేసుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ 118 ఆడ్ డేస్ ఉన్నాయి. అంటే మనం 7తో మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా. సో 7 1s 7 అండ్ రిమైనింగ్ 48. ఓకే. సో 7 6 42 అంటే రిమైనింగ్ 6 డేస్ ఉన్నాయి. సో 95 ఇయర్స్లో 6 ఆడ్ డేస్ ఉన్నాయని మీనింగ్. ఓకేనా. సో అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సెంచరీ కోడ్ తెలిసింది. సెంచరీ కోడ్ ఏంటి 5310. ఇది వచ్చేసి లీప్ ఇయర్ అండ్ ఇది వచ్చేసి ప్రీవియస్ నాన్ లీప్ ఇయర్, ప్రీవియస్ నాన్ మళ్ళీ అగైన్ లీప్ కావాలంటే లేదు, ఇక్కడ కావాలంటే 5310 మళ్ళీ అగైన్ రిపీట్. లీప్ ఇయర్ తర్వాత వచ్చే లీప్ ఇయర్. దట్ మీన్స్ ఇక్కడ 2000 తీసుకున్నాం, ఇది 2001, 2002, 2003, మళ్ళీ 2004 లీప్ ఇయర్. అండ్ అలాగే 1999, 1998, 1997, 1996 ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా. సెంచరీ కోడ్. అండ్ అలాగే వచ్చేసరికి మంత్ కోడ్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే జనవరి, ఓకేనా, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ విధంగా తీసుకున్నాం. ఓకేనా. సో ఇందులోకి వచ్చేసరికి మనకి మంత్ కోడ్ జనవరిలో ఉండేసరికి ఎన్ని డేస్ ఉంటాయి, 28 డేస్ ఉంటాయి. సో అప్పుడు అందులో ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 28/7 కదా. 7 4s 0. సో రిమైనింగ్ 7 4s 28, రిమైండర్ 0. సో రిమైండర్ 0 ఉంది కాబట్టి ఓకేనా. జనవరిలో వచ్చేసరికి మనకి 31 డేస్, 28 డేస్ వరకు మనకి 7 4s క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 31/7, 7 4s 28, రిమైనింగ్ 3 డేస్ ఉంటున్నాయి. అంటే జనవరికి వచ్చేసరికి మనకి మంత్ కోడ్ ఏ విధంగా తీసుకుంటాం
3. ఓకేనా? సో 31 డేస్ ఉంటే 3. అలాగే ఫిబ్రవరిలో నాన్ లీప్ ఇయర్ అయితే 28 డేస్, లీప్ ఇయర్ అయితే 29 డేస్ ఉంటాయి. ఓకేనా? సో నాన్ లీప్ ఇయర్ అయితే 28 డేస్, లీప్ ఇయర్ అయితే 29 డేస్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి మనకి 28 7తో క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి నాన్ లీప్ ఇయర్ అయితే కోడ్ 0, అదే లీప్ ఇయర్ అయితే కోడ్ 1. సో ఇక్కడ మార్చ్ వచ్చేసరికి అగైన్ 31 డేస్, సో కాబట్టి కోడ్ అగైన్ 3. ఏప్రిల్ వచ్చేసరికి 30, 28 వరకు క్యాన్సిల్ అయిపోతాయి, రిమైనింగ్ 2 డేస్. సో దిస్ ఈజ్ అ మంత్ కోడ్. ఓకేనా? మంత్ కోడ్ ఏంటి? జనవరి 3, ఫిబ్రవరి వస్తే ఇదర్ 0 ఆర్ 1, మార్చ్ వస్తే 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్ మళ్ళీ 31 డేస్ 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2, డిసెంబర్ 3. సో ఈ విధంగా మనం మంత్ కోడ్ వచ్చేసి తీసుకుంటాం. సో అది కూడా మనం ఆర్ డేస్ పైనే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. మనం కోడ్ అనేది ప్రతిదీ కూడా ఆర్ డేస్ నుండే తీసుకుంటున్నాం కోడ్ అనేది. ఓకేనా? సో మనకి కోడ్ అనేది మనం బైహార్ట్ చేయాల్సిన లేదు, ఆర్ డేస్ అనేది తెలిస్తే చాలా. ఆర్ డేస్ ఎలా తీస్తాం? వీక్ డేస్లో బట్టి వీక్ డేస్ని డిపెండ్ అయి తీసుకుంటాం. సో వీక్ డేస్ అంటే 7 డేస్ ఉంటాయి. సో క్యాన్సిల్ చేస్తే రిమైండరే మనకి ఆర్ డేస్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద మంత్ కోడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్ కోడ్. సో వీక్ అంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో మనకి ఇక్కడ వీక్ డేస్ వచ్చేసరికి సండేని 0గా తీసుకుంటాం. మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. సో వీక్ డేస్ అనేది ఈ కోడ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో 0 ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో మీరు కొందరు మండే స్టార్ట్ చేస్తారు, కొందరు సండే స్టార్ట్ చేస్తారు. కానీ మనం ఇక్కడికి వచ్చేసరికి క్యాలెండర్లో సండేనే స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మంత్ కోడ్ సెంచరీ కోడ్కి ఏ విధంగా తీసుకున్నామో ఇక్కడ వచ్చేసరికి కూడా సండే స్టార్ట్ చేసుకుంటే 0, రిమైనింగ్ 1 2 3 4 5 6. సో ఇది వీక్ కోడ్. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది మనకి. 1996 మార్చ్ 26. ఓకేనా? 1996 మార్చ్ 26 ఏ డేట్ వస్తుంది మనకి? ఏ వీక్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ డే వస్తుంది? సో డే వీక్ ఆఫ్ ది డే. సో ఇక్కడ చూసుకుంటే మండేనా, సండేనా, ట్యూస్డేనా, ఏ డే అనేది మనకి వస్తుంది ఫైండ్ అవుట్ చేయాలి. 1996 మార్చ్ 26. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కంప్లీటెడ్ ఇయర్, ఇక్కడ ప్రెజెంట్. ఓకేనా? సో కంప్లీటెడ్ అయిపోయింది. మనం ఏమేమి తీసుకున్నాం? సెంచరీస్ అండ్ అలాగే మంత్. ఓకేనా? సో సెంచరీస్ వచ్చేసరికి 19th సెంచరీ అంటే 1900 అది. ఓకేనా? 19th సెంచరీ అంటే 1900 తర్వాత 96 ఇయర్స్ అంటే 96 ఇయర్స్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఇయర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి? 95 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే ఈ మార్చ్ అనేది ఏ ఇయర్? అది 96th ఇయర్ అంటే ప్రెజెంట్ రన్ అవుతున్న ఇయర్. సో మనం వచ్చేసి ఇదంతా కంప్లీట్ అయిపోయింది 1995 వరకు. అంటే సెంచరీ అండ్ ఇయర్ 1995. ఓకేనా? సో ప్రెజెంట్ రన్ అవుతుంది కాబట్టి అందులో మార్చ్ 26 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తీసుకుంటాం. సో అలా ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ కూడా తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు 1900 వచ్చేసరికి మనకి సెంచరీ కోడ్ ఏంటి? 1. 1900 వచ్చేసరికి సెంచరీ కోడ్ 1. ఎందుకు? 5310 తీసుకుంటున్నాం. 0 అనేది లీప్ ఇయర్. సో 2000 అనేది మనకి లీప్ ఇయర్, దానికంటే ముందు 1900 కదా. సో కాబట్టి దానికి 1 తీసుకుంటున్నాం. ఒకవేళ 1800 ఇస్తే 3 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ 95 ఇయర్స్లో ఎన్ని ఆర్ డేస్? సో 95 ఇయర్స్లో సో నేను ఏం చెప్పాను? ఇక్కడ ఉండే 95కి అందులో ఉండే లీప్ ఇయర్స్ యాడ్ చేయండి అని చెప్పాను. ఓకేనా? సో ఇందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 23 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఓకే. సో మీకు రాలేదు అంటే 95/4 చేయండి. 5 2 జా 8 అండ్ 15, 5 3 జా 23. సో రిమైండర్ మనకి ఇక్కడ అవసరం లేదు. సో లీప్ ఇయర్స్ కావాలంటే 23 యాడ్ చేయాలి. 95 ప్లస్ 23 దట్ ఈజ్ 118. సో ఇవి ఆడ్ డేస్. సో దీన్ని మనం ఇంకా ఆడ్ డేస్ ఎక్కడి వరకు ఉంటాయి? 0 to 7 వరకు మాత్రమే ఉంటాయి. 0 to 6 వరకు మాత్రమే. అంటే 7తో క్యాన్సిల్ చేయాలి మళ్ళీ కూడా. మోర్ దాన్ 7 ఉంటే ఆడ్ డేస్ అనేవి సో అగైన్ 7తో క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా? 7 1 జా 7 అండ్ రిమైనింగ్ 4 ఉంది. సో 48 ఉన్నాయి. 7 6 జా 42. సో 42 వరకు క్యాన్సిల్ అయిందంటే రిమైనింగ్ 6 అంటే 95 ఇయర్స్లో ఆడ్ డేస్ వచ్చేసి మనకి 6. జనవరిలో ఆడ్ డేస్ 3, ఫిబ్రవరిలో ఆడ్ డేస్. సో ఈ 96th ఇయర్ అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? సో 96 4తో క్యాన్సిల్ అవుతుంది కదా, కాబట్టి లీప్ ఇయర్. లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో 28 డేస్ ఉంటే ఆడ్ డేస్ 0, 29 డేస్ ఉంటే ఆడ్ డేస్ 1. ఓకేనా? సో కాబట్టి ఫిబ్రవరి 1. మార్చ్ వచ్చేసి ఏ డే వరకు అనుకోమన్నారు? 26. కాబట్టి ఏ డే అయితే ఇచ్చారు మనకి 26 డేస్ కూడా తీసుకుంటాం. ఇవన్నీ మనకి ఇప్పుడు ఆడ్ డేస్.
సో ఇవన్నీ 7 కంటే ఎక్కువ ఉన్నాయి. సో మనం ఇవన్నీ ఎడిషన్ చేసి 7తో క్యాన్సిల్ చేసేదానికంటే సో 7, 7, 7 అలాగా క్యాన్సిల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 + 1 సో 7తో ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయాయి. ఓకేనా. సో 26లో 7తో క్యాన్సిల్ చేయండి. 7 3 జా 21. సో 21 వరకు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 5 ఉంటాయి. ఓకేనా. సో 3 + 1 4 + 5 9 ఉన్నాయి. సో 9లో 7 పోయాయి అంటే రిమైనింగ్ 2 ఉన్నాయి. సో ఓవరాల్ ఈ డే వరకు మనకి 2 ఆడ్ డేస్ వచ్చాయి. అంటే సండేతో స్టార్ట్ చేసుకుంటున్నాం. సండే, మండే, ట్యూస్డే. సో సండే 0, మండే 1, ట్యూస్డే 2. సో మనకి 2 ఆడ్ డేస్ వచ్చాయి కాబట్టి సో మనకి 1996 మార్చ్ 26 ఏ డేట్ వస్తుంది? ట్యూస్డే వస్తుంది. ట్యూస్డే. ఓకేనా. సో ఇటువంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తే మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా. సో సెంచరీ కోడ్ అండ్ అలాగే ఇయర్ అండ్ అలాగే మంత్ కోడ్ అండ్ అలాగే వీక్ కోడ్ ఇవన్నీ మనకి గుర్తుంటే సింపుల్గా మనకి ఏ డే వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చూసుకుంటే 1997 January 12 అనేది మండే అయితే ఫర్ ఎగ్జాంపుల్ సండే తీసుకుందాం. సండే అయితే 1998 January 12 వచ్చేసి ఏ డే వస్తుంది అనే క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఓకేనా. సో ఇక్కడ సండే అయ్యేటప్పుడు ఇక్కడ మనకి ఏ డే వస్తుంది. సో అటువంటివి చూసుకుంటే సో ఎవ్రీ ఇయర్కి సేమ్ డేటు నెక్స్ట్ డే మాత్రమే అవుతుంది. సో ఇప్పుడు 97, 98 1 ఇయర్ మాత్రమే యాడ్ అయింది +1. ఓకేనా. సో ఇక్కడ January 12 ఇక్కడ January 12. సో ఇక్కడ కూడా ఏమవుతుంది +1 యాడ్ అవ్వాలి. అంటే ఇక్కడ సండే ఉంటే సో +1 దట్ మీన్స్ ఇక్కడ మండే వస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ డే అని. ఓకేనా. సో ఇప్పుడు అలాగే 1996 January 12 అనేది ఫ్రైడే అయితే ఓకేనా. సో 1997 January 12 అనేది ఏ డే వస్తుంది. ఓకే. సో ఇక్కడ మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ నెక్స్ట్ డే కదా, సాటర్డే అంటారు. సో సాటర్డే ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకు అంటే మనకి 96 ఇయర్లో 96th అనేది లీప్ ఇయర్. సో ఆ లీప్ ఇయర్లో సో 97కి 98కి 1 ఆడ్ డే తేడా. 97 ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. సో 98 ఇయర్లో 1 ఆడ్ డేనే ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఒక డే చేంజ్ అవ్వడం వల్ల ఒక డేనే మారుతుంది. కానీ లీప్ ఇయర్ వచ్చేసరికి 2 ఆడ్ డేస్ ఉంటాయి. నార్మల్ ఇయర్స్ వచ్చేసరికి 1 ఆడ్ డే ఉంటుంది. సో ఇక్కడ లీప్ ఇయర్లో 96లో మనకి ఫిబ్రవరి ఉన్నది ఆల్రెడీ. జనవరి తర్వాతకి ఫిబ్రవరి ఉంది. ఓకేనా. సో ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. నార్మల్లో 1 డే రావాలి. కానీ యాక్చువల్లీ 28 డేస్ ఉన్నప్పుడు మాత్రమే 1 డే యాడ్ అవుతుంది. సో 29 డే వచ్చిందంటే ఇంకో అడిషనల్లీ 1 డే యాడ్ అవుతుంది కదా. సో కాబట్టి Jan 12 తర్వాతకే ఫిబ్రవరి ఉంది. సో అంటే 29 ఫిబ్రవరి కూడా ఈ Jan 12 తర్వాతకు ఉంది. అంటే మధ్యలో 1 డేతో పాటు అడిషనల్లీ ఇంకో 1 డే యాడ్ అయింది. అంటే ఫ్రైడే తర్వాత సాటర్డే తర్వాతకి సండే. ఓకేనా. సో ఈ విధంగా తీసుకోవాలి మనం. లేదు ఇంకా చూడండి 1999 మార్చ్ 23 అనేది మండే అనుకుంటే ఓకేనా. సో 2000 మార్చ్ 23 ఏమవుతుంది? ఓకే. సో 1999 అనేది నార్మల్ ఇయర్, 2000 అనేది లీప్ ఇయర్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి మార్చ్ 23 అన్నారు. సో మార్చికి ముందు అంటే ఈ రెండింటికి మధ్యలో మనకి ఫిబ్రవరి ఉంది, 2000 లీప్ ఇయర్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ కూడా 29 యాడ్ అయ్యింది. సో మండే, ట్యూస్డే ఆన్సర్ వచ్చేసరికి మనకి వెడ్నెస్డే. ఓకేనా. సో దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2000 మార్చ్ 23 వెడ్నెస్డే తీసుకున్నాం. సో 2001 మార్చ్ 23 ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి. సో 2000 మార్చ్ అంటే ఇక్కడ ఫిబ్రవరి ఆల్రెడీ క్రాస్ అయిపోయాం. 29th ఇక్కడ ఆ ప్రీవియస్ ఇయర్కి కన్సిడర్ చేసుకుంటున్నాం. మార్చి తర్వాతకి మళ్ళీ మనకి యాడ్ అవ్వట్లేదు కదా. సో యాక్చువల్గా 2000 అనేది లీప్ ఇయరే. కానీ అందులో ఫిబ్రవరి ఉందా? సో ఫిబ్రవరి లేదు. సో ఇక్కడ మార్చి ముందు ఫిబ్రవరి ఉంటుంది. మనం కన్సిడర్ చేసేది మార్చి తర్వాతకి. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వెడ్నెస్డే అయితే ఇక్కడ డైరెక్ట్లీ థర్స్డే. సో ఇయర్ అనేది లీప్ ఇయర్ అయినంత మాత్రాన మనం తీసుకునేది కూడా ఇంకా అడిషనల్ 1 డే అవసరం లేదు. సో అందులో ఫిబ్రవరి ఉందా లేదా కన్సిడర్ చేసుకుంటే చాలు. సో లీప్ ఇయర్ ఉండాలి, అందులో ఫిబ్రవరి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే అడిషనల్లీ 2 డేస్ యాడ్ చేయొచ్చు. సో ఫిబ్రవరి లేదు అంటే మనం 1 డే యాడ్ చేస్తే చాలు. సో ఈ విధంగా. ఓకేనా, క్లియరా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే.
సో ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ January 1996, January 1, 1996 was Monday. 1996, January 1st. If it is Monday. January 1, 1997. సో 1997 January 1 ఎప్పుడవుతుంది? సో 1996 ఇయర్ అనేది లీప్ ఇయర్ కదా. సో ఇది లీప్ ఇయర్ అంటే జనవరి తర్వాతకే కదా ఫిబ్రవరి వస్తుంది. అంటే ఇక్కడ 29 డేస్ ఉంటాయి లీప్ ఇయర్లో. సో నార్మల్లీ 1 డే అడిషనల్గా యాడ్ చేస్తుంటాం, కానీ ఫిబ్రవరి 29th ఉండడం వల్ల సో 2 డేస్ యాడ్ చేస్తాం ఇక్కడ. అంటే మండే ప్లస్ 2, దట్ మీన్స్ మండే, ట్యూస్డే, వెన్స్డే. ఇక్కడికి వచ్చేసరికి మన ఆన్సర్ ఏమవుతుంది? వెన్స్డే. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్ కదా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, ద ఫస్ట్ రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ January 26, 1950. వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ ఇట్? సో ఈ January 26, 1950లో సో ఏ వీక్ వచ్చింది? ఓకేనా. సో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఆల్రెడీ చెప్పాను. కంప్లీటెడ్ అండ్ ప్రెజెంట్. కంప్లీటెడ్ వచ్చేసరికి సెంచురీస్, దట్ మీన్స్ 1900 అండ్ 50 కదా. సో ఈ January 26 అనేది 50th ఇయర్. సో కంప్లీటెడ్ అయిపోయిన ఇయర్స్ ఎన్ని? 49 ఇయర్స్ కంప్లీటెడ్ అయిపోయింది. ఓకే, సో ఇది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. మనం 1900 తీసుకున్నాం, ఇక్కడ 50 ఉంది కదా, 50 తీసుకున్నాం. సో నెక్స్ట్ డేట్ ఫైండ్ అవుట్ చేస్తే అది 19 ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇదేమవుతుంది? రన్ అవుతుంది, అంటే 51 రన్ అవుతుంది. సో మనం తీసుకున్నది 1951 అవుతుంది. సో ఈ విధంగా చేయొద్దు. సో దట్ ఈజ్ రాంగ్ వే. ఓకేనా. సో ఇక్కడ 49 వరకు కంప్లీట్ అయిపోయాయి. ప్రెజెంట్ రన్ అవుతుంది 50th ఇయర్ అంటే జనవరి. సో 1900 యొక్క కోడ్ వచ్చేసి మనకి 1. 49 ఇయర్స్, 49 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్, ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయకుండా 49కి ఈ 49 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, దట్ మీన్స్ 49/4. 4 1 జా 4, 4 2 జా 8. ఓకేనా. సో 12 ఉన్నాయి మనకి. సో 49 ప్లస్ 12 దట్ మీన్స్ 61. సో ఓవరాల్గా మనకు వచ్చేసి 61 ఉంది. ఓకేనా. సో ఈ 61 ఆడ్ డేస్ ఉన్నాయి. ఈ 49 ఇయర్స్లో 61 ఆడ్ డేస్ అంటే మోర్ దెన్ 7 కదా. సో కాబట్టి మళ్ళీ మనం 7తో క్యాన్సిల్ చేయాలి. సో చూడండి, ఇక్కడ 7తో క్యాన్సిల్ చేస్తే 7 9 జా 63. సో ఇక్కడ 61, 63 కంటే 2 తక్కువ ఉంది, అంటే ఇంకా 5 ఎక్కువ ఉంది. దట్ మీన్స్ ఏంటంటే చూడండి, 7 8 జా 56. ఓకేనా. 7 8 జా 56 అంటే రిమైనింగ్ 5 ఉందన్నమాట. 56 ప్లస్ 5 కదా 61. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నా సో ఓవరాల్గా మనకి 7 రావాలి వీక్ డేస్. 7 9 జా 63 అంటే ఎంత తక్కువ ఉంది? 2. అంటే 7లో 2 పోయినా 5. ఈ విధంగా తీసుకోవచ్చు. లేదు మనకు ఆ విధంగా కన్ఫ్యూజన్గా ఉంది అంటే 7 8 జా 56 అండ్ రిమైనింగ్ 5. సో ఓవరాల్ 49 ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి? 5 ఆడ్ డేస్. జనవరి ఏ డేట్ ఇచ్చారు? 26. ఓకేనా. సో 26 వరకు 26 ప్లస్ 5 ప్లస్ 1 ఓవరాల్ సమ్ వాల్యూ వస్తుంది. మళ్ళీ దాన్ని 7తో క్యాన్సిల్ చేస్తే అవే మనకి ఆడ్ డేస్. కానీ ఇక్కడ 26లో 7 3 జా 21 అంటే ఇంక రిమైనింగ్ 5 ఆడ్ డేస్ ఉన్నాయి. ఇక్కడ 5 ప్లస్ 5 10 ప్లస్ 1 11, 11/7, 7 1 జా 7, రిమైనింగ్ 4. దట్ మీన్స్ ఇంకా 4 ఆడ్ డేస్ ఉన్నాయి. సో ఇక్కడ 5, ఇక్కడ 2 క్యాన్సిల్ చేసాం, రిమైనింగ్ 3 ఉన్నాయి. 3 ప్లస్ 1 4, ఓవరాల్లీ 4 ఆడ్ డేస్ ఉన్నాయి. దట్ మీన్స్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4. సో వచ్చేసరికి 4 ఆడ్ డేస్. దట్ మీన్స్ ఏ వీక్ వస్తుంది మనకి? ఇక్కడ థర్స్డే వస్తుంది. ఓకేనా, క్లియర్ కదా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ February 5, 1998, February 5, దట్ ఈస్ థర్స్డే. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సో 1997, దట్ మీన్స్ ప్రీవియస్ ఇయర్ కాబట్టి మనం ప్రీవియస్గా రాసుకుందాం, మనకి కొంచెం సింపుల్ అవుతుంది. ఓకే, సో February 5 ఏ వీక్ వస్తుంది? ఓకేనా. సో ఇక్కడ దీని తర్వాతకి ఇది రావాలి అడిషనల్ చేస్తే. ఓకేనా, ఈ విధంగా చూసుకుంటే +1. సో ఈ విధంగా చూసుకుంటే ఏం రావాలి? -1. సో ఇది లీప్ ఇయర్ కాదు, 1998 కూడా లీప్ ఇయర్ కాదు. ఓకేనా. సో 2 లీప్ ఇయర్ కాదు కాబట్టి 1 డే మైనస్ చేస్తే చాలు. సో దట్ మీన్స్ వెన్స్డే. ఓకే, సో ఇక్కడ నుండి ఈ విధంగా మనం చేస్తే ఫార్వర్డ్ వస్తే మనం ప్లస్ చేస్తాం, బ్యాక్వర్డ్ వెళ్తే మైనస్ చేస్తున్నాం కాబట్టి వెన్స్డే. 1998లో 1997 February 5 వచ్చేసరికి ఏ వీక్ వస్తుంది? వెన్స్డే. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టుడే ఈజ్ వెన్స్డే, ఆఫ్టర్ 68 days ఇట్ విల్ బీ. సో ఈరోజు మనకి వెన్స్డే అని చెప్తున్నారు. ఓకేనా.
సో 68 డేస్ తర్వాత ఏ డే వస్తుంది మనకు అడిగారు. సో 68 డేస్ తర్వాత అంటే రిమైనింగ్ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 68ని 7తో క్యాన్సిల్ చేస్తాం. సో ఎప్పుడైనా ఆఫ్టర్ 68 డేస్ అనగా ఆఫ్టర్ 100 డేస్ అని ఈ విధంగా అడిగారంటే సింప్లీ దాన్ని 7తో క్యాన్సిల్ చేస్తే చాలు. ఓకేనా? 7 1 జా 7 9 జా 63 అంటే రిమైనింగ్ 5. సో 5 ఆడ్ డేస్ ఉన్నాయి మనకి. 5 ఆడ్ డేస్ టోటల్గా 7, అందులో 5 ఆడ్ డేస్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఇంత ముందులా సండే 0 అనేది ఇక్కడ తీసుకోవద్దు. ఎందుకు? ఇక్కడ నుండి కన్సిడర్ చేస్తున్నాం మనం వెన్స్డే నుండి. సో అది ఓన్లీ ఇప్పుడు మంత్ కోడ్ అనేది ఒక పర్టికులర్ డే అడిగితే మాత్రమే. ఓకేనా? డేట్ ఇచ్చి కంప్లీట్ డేట్ ఇచ్చి ఒక పర్టికులర్ డే అడిగితే ఆ కోడ్స్ అన్ని యూజ్ చేస్తాం. లేదు అంటే అవసరం లేదు. సో ఇక్కడ ఆడ్ డేస్ 5 వచ్చాయి. దట్ మీన్స్ ఏంటంటే ఈ వెడ్నెస్డే తర్వాత 5 డేస్ కాబట్టి వెడ్నెస్డే ప్లస్ 5. సో ఓవరాల్గా వీక్లో 7 డేస్ కదా, వెడ్నెస్డే +5 అన్నా లేదు వెడ్నెస్డే -2 అన్నా ఒకటే. సో ఎందుకంటే 5 to 7 అవ్వాలి. సో దట్ మీన్స్ వెడ్నెస్డే +5 లేదు అంటే వెడ్నెస్డే +3 అన్నా వెడ్నెస్డే -4 అన్నా ఓకే. ఎందుకంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి 7 రావాలి, ఆ విధంగా తీసుకుంటాం. ఓకేనా? సో కాబట్టి వెడ్నెస్డే +5 కౌంట్ చేయడం చాలా కష్టం. కష్టం అంటే టైం వేస్ట్ అవుతుంది. సో 1 సెకండ్ వేస్ట్ అయినా వేస్టే కదా. కాబట్టి వెడ్నెస్డే -2. సో మనం -2 తీసుకుంటే ఏమవుతుంది? వెడ్నెస్డే, ట్యూస్డే, మండే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లేదు ఇలా కన్సిడర్ చేసామనుకో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో 5 డేస్, 5th డే ఇక్కడ 2nd డే. సో ఏ విధంగా తీసుకున్నా మనకి మండే వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ June 17, 1991? సో ఈ డేని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో June 17, 1991. సో ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి అప్పటి వరకు? 1990 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే సెంచరీ 1900 అండ్ 90 ఇయర్స్. ఇది June 17 అంటే రన్ అవుతుంది 91th ఇయర్. సో దట్ మీన్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో 1900 దట్ ఈస్ 1, 90 ఇయర్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 4 1 జా 4 2 జా 8. ఓకే. రిమైనింగ్ 10 ఉన్నది. మళ్ళీ 4 2 జా 8, రిమైనింగ్ 2 అవసరం లేదు. అంటే 22 లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో 90 + 22 112. సో ఓవరాల్గా 112 ఆడ్ డేస్ ఉన్నాయి. బై 7, 7 1 జా 7 1 జా 7. ఓకే. ఇంకా 42. దట్ మీన్స్ 7 6 జా 42. సో ఇక్కడ వచ్చేసరికి రిమైండర్ ఏం లేదు, క్యాన్సిల్ అయిపోయి 0. కాబట్టి 90 ఇయర్స్లో వచ్చేసరికి మనకు ఆడ్ డేస్ 0. అండ్ జనవరి వచ్చేసరికి మనకి ఎన్ని ఆడ్ డేస్? 3. 1991 లీప్ ఇయరా? కాదు. కాబట్టి ఫిబ్రవరిలో ఆడ్ డేస్ 0, మార్చ్ 3, ఏప్రిల్ 2, మ్యాక్సిమం 3 to 3 అనే వస్తాయి. ఓకేనా? సో మే 3, జూన్ మనకి 2, కానీ ఇక్కడ డేట్ ఇచ్చారు మనకి జూనే కదా 17 అని. సో కాబట్టి 17. సో 17 + 3 20 అండ్ ఇక్కడ ఒక 1 21. సో 7 యొక్క మల్టిపులే కదా, కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోయాయి. అండ్ 3 + 3 6. ఓకే. ఈ 2లో 1 పోతుంది అండ్ రిమైనింగ్ 1 ఉంటుంది. ఓకేనా? 2ని 1 1 చేసుకున్నాం. 3 3 6 1 7. సో క్యాన్సిల్ అయిపోయాయి అండ్ రిమైనింగ్ ఏముంది? 1 ఉంది. ఓకేనా? సో సండే 0, మండే 1. సో మనకి June 17, 1991 ఎప్పుడు వచ్చింది? 1 ఆడ్ డే కాబట్టి 1 యొక్క కోడ్ మండే. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ ఎందుకు ఇలా క్యాన్సిల్ చేస్తున్నానంటే సో ఇవన్నీ ఆడ్ డేసే, అంటే ఓవరాల్గా యాడ్ చేయాలి. దట్ మీన్స్ 17 + 3 20, 22, 25, 28, 29. సో 29/7. సో 7 4 జా 28, రిమైనింగ్ 1. ఆ 1 అనేది సో ఇలా యాడ్ చేయడం ప్రతిసారి కష్టం కాబట్టి సో 7 మల్టిపుల్సే కదా, ఇందులో ఎవ్రీ టైం 7 7 7 క్యాన్సిల్ చేసేద్దాం. 17 + 3 20, ఇక్కడ ఒక 1 21 7తో క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ ఏమైనా ఉంటుందా? 3 + 3 6, ఈ 2లో 1 పోతుంది 7, అంటే రిమైనింగ్ 1 ఉంటుంది. అదే కదా మిగిలింది. సో దట్ ఈస్ ద మన వీక్ కోడ్. సో 1 యొక్క కోడ్ ఏంటి? మండే. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మండే. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్? సో ఇక్కడ అన్నీ కూడా మనకి సెంచరీస్ ఇచ్చారు. ఓకేనా? సో అన్నీ మనకి ఇక్కడ సెంచరీస్. సో అలా సెంచరీస్ ఇచ్చేటప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం సెంచరీస్ లీప్ ఇయరా కాదని? సో అది 400తో డివైడ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఓకేనా? 400తో డివైడ్ అవుతుందా లేదా అని. సో దట్ మీన్స్ ఏంటంటే 400 2 జా 800, 400 4 జా 1600, 400 5 జా. కానీ 700 అనేది క్యాన్సిల్ కాదు.
సో మనకి లీప్ ఇయర్ కానిది ఏంది 700. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ వై వీక్స్ వై డేస్? సో వై వీక్స్ వై డేస్లో ఎన్ని డేస్ ఉంటాయి టోటల్గా? సో 1 వీక్లో 7 డేస్, వై వీక్లో 7 ఇంటూ వై. ఓకేనా, దట్ మీన్స్ 7 వై డేస్. సో 7 వై డేస్ అండ్ అడిషనల్గా వై డేస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వై డేస్, ఓవరాల్లీ 8 వై డేస్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైంది కదా, ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తే ఏం చేస్తాం? వై వీక్స్ వై డేస్, 1 వీక్లో 7 డేస్ ఉంటాయి అంటే వై వీక్స్లో టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి? 7 వై డేస్. అలాగే అడిషనల్లీ వై డేస్ ఇచ్చారు. సో 7 వై ప్లస్ వై దట్ ఈస్ 8 వై. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, the day on 5th April of a year will be the same day on 5th of which month of same July? Okay, సో మనకి సేమ్ ఇయర్. ఓకే, జూలై చదివేసిన. ద డే ఆన్ ద 5th April ఆఫ్ ఇయర్ విల్ బి సేమ్ డే ఆన్ 5th ఆఫ్ విచ్ మంత్ ఆఫ్ ద సేమ్ ఇయర్? సో ఈ క్వశ్చన్కి 5th April వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2001 ఇయర్ తీసుకుందాం. సో ఇందులో 5th April వచ్చేసి ఒక మండే అనుకుందాం. సో అదే ఇయర్లో, సో అదే 2000 ఇయర్లో ఇచ్చే ఆప్షన్స్లో, ఓకేనా, సో అదే 5th జూలై మండే అవుతుందా, 5th ఆగస్ట్ మండే అవుతుందా, 5th జూన్ మండే అవుతుందా, 5th అక్టోబర్ మండే అవుతుందా అని అడిగారు. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా చేస్తామంటే, సో దీనికి ఒక రూల్ ఉంది. సో ఆ రూల్ మాత్రం పక్కాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో అదేంటి అంటే ఏప్రిల్ అండ్ ఆల్సో జూలై, ఏప్రిల్ అండ్ జూలై ఫర్ ఆల్ ఇయర్స్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్. సో కావాలంటే మనం క్యాలెండర్ కూడా చెక్ చేయొచ్చు. ఏప్రిల్ మంత్, జూలై మంత్, ఈ ప్రతి ఇయర్ కూడా ఏప్రిల్ మంత్, జూలై మంత్ సేమ్ డేనే స్టార్ట్ అవుతుంది అండ్ సేమ్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 1 అనేది మనకి క్యాలెండర్లో మండేతో స్టార్ట్ అయితే జూలై 1 కూడా మండేతోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఏప్రిల్ వచ్చేసరికి 30 డేస్ ఉంటాయి, జూలైలో 31 డేస్ ఉంటాయి. కానీ మనకి స్టార్ట్ అయ్యేది మాత్రం సేమే. జూలై 30 వరకు కూడా మనకి సేమ్ డేట్సే ఉంటాయి అండ్ సేమ్ వీక్లో మాత్రమే ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ క్యాలెండర్, సేమ్ మంత్, సేమ్ ఇయర్ ఎప్పుడు ఉంటుంది? ఏప్రిల్ అండ్ జూలైలో మాత్రమే ఉంటుంది. సో ఓకేనా, సో ఆ విధంగా చూసుకుంటే 5th ఏప్రిల్ ఏదైనా ఒక డేలో వచ్చింది, సేమ్ డే మళ్ళీ ఎప్పుడు రావాలి? 5th జూలైలో రావాలి. ఎందుకంటే ఏప్రిల్ అండ్ జూలై మాత్రమే సేమ్గా ఉంటాయి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ అండ్ జూలై ఈ రెండు సేమ్గా ఉంటాయి కాబట్టి ఆ రెండు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. And next question. It was Saturday on January 1, 2005. Find the day of the week on January 1, 2010. సో ఇక్కడ 2005లో January 1 వచ్చేసి మనకి సాటర్డే అని ఇచ్చారు. ఓకే, సో అదే 2010లో సేమ్ January 1 ఏ వీక్ వస్తుంది ఫైండ్ అవుట్ చేయమన్నారు. January 1 ఏ వీక్ వస్తుంది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే 2005 తర్వాతకి 6, 7, 8, 9 ఆ తర్వాతకి 10 అంటే 1, 2, 3, 4, 5. సో +5 యాడ్ చేస్తే సరిపోద్ది అనుకుంటాం. కానీ మనకి ఇక్కడ 2008 అనేది లీప్ ఇయర్. ఓకేనా, సో నార్మల్గా 1, 2, 3, 4, 5 యాడ్ చేస్తే చాలు. కానీ ఇక్కడ 8 అనేది 2008 అనేది లీప్ ఇయర్ అవ్వడం వల్ల సో అడిషనల్గా ఇంకో 1 డే యాడ్ చేయాలి. అంటే ఓవరాల్గా 6 డేస్ యాడ్ చేయాలి. దట్ మీన్స్ సాటర్డే +6 అన్నా, సాటర్డే -1 అన్న ఒకటే కదా. సో ఇతల 6 డేస్ యాడ్ చేసినా, ఇతల 1 డే తగ్గించిన సేమే కదా. కాబట్టి సాటర్డే -1 దట్ ఈస్ ఫ్రైడే. ఓకే, ఆప్షన్ ఈస్ ఫ్రైడే. క్లియరా? ఓకే కదా, సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇట్ వాజ్ వెన్స్డే ఆన్ March 1, 2006 March 1 వచ్చేసి మనకి వెన్స్డే అని చూపించారు. సో అలాగే 2002 March 1 వచ్చేసి ఏ డే వస్తుంది? ఓకే, సో 2006 అంటే మనకి ఇక్కడ క్లియర్గా చూడండి 5, 4, 3 అండ్ 2 మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయి? 1, 2, 3. యాక్చువల్గా అయితే 3 డేస్ మైనస్ చేస్తే చాలు. ఓకేనా, సో 3 డేస్ మైనస్ చేస్తే చాలు. ఎందుకంటే 6, 2 తగ్గుతుంది కదా, ప్రీవియస్ ఇయర్ కాబట్టి మైనస్ చేయాలి. సో ఆఫ్టర్ ఇయర్ అయితే ప్లస్ చేస్తాం. సో 2005, 2004, 2003. సో కాబట్టి సేమ్ డేట్ ఇచ్చారు.
సో సేమ్ డేట్ అంటే 1 డే అనేది తగ్గాలి మనకి. కానీ యాక్చువల్‌గా 2004 అనేది మనకి లీప్ ఇయర్ ఉంది. ఓకేనా? సో లీప్ ఇయర్ అంటే 1 డే అడిషనల్‌గా ఉంటది. అంటే ఇక్కడ కూడా అడిషనల్‌గా 1 డే తగ్గించాలి. దట్ మీన్స్ -4 చేయాలి. అంటే వెడ్నెస్‌డే -4 చేసినా దట్ మీన్స్ ఏంటి? వెడ్నెస్‌డే నుంచి 4 డేస్ మైనస్ చేసినా లేదా వెడ్నెస్‌డేకి +3 డేస్ చేసినా గాని ఒకటే. సో వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే సో ఒకసారి చూడండి. ఇక్కడొచ్చేసి వెడ్నెస్‌డే. అంటే మనం 2002కి రావాలనుకుంటే 2005 ఇక్కడొచ్చేసరికి ఏమవుతుంది? ట్యూస్‌డే. ఓకే. సో అండ్ వచ్చేసరికి 2004లో రావాల్సింది మండే రావాలి. కానీ ఏమొస్తుంది? సండే వస్తది. ఇక్కడొచ్చేసరికి 2002 దట్ మీన్స్ 1 డే డిక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ సాటర్‌డే. సో మనకి ఆప్షన్‌లో సాటర్‌డే లేదు. సో క్లియర్‌గా చూసుకోండి. అండ్ వెయిట్. వెడ్నెస్‌డే. సో మనకిక్కడ వెడ్నెస్‌డే ఇచ్చారు. క్లియర్. అండ్ 2005 వచ్చేసరికి ఏమవుతుంది మనకి? ట్యూస్‌డే అవుతుంది. క్లియర్. అండ్ 2004 వచ్చేసరికి మనకేమవుతుంది? సండే రావాలి. ఓకే. సో యాక్చువల్‌గా అయితే ట్యూస్‌డే. సండే రావాలి మనకి 2004లో. సో సండే రాలేదు. ఓకే. మండే కాకుండా సండే. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2003 ఓకే. క్లియర్. 2003 వచ్చేసరికి ఏమొస్తుంది? సాటర్డే. 2003 సాటర్డే. అండ్ నెక్స్ట్ 2002 వచ్చేసరికి ఫ్రైడే. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 1, 2, 3 అండ్ ఈ ఇయర్ కూడా కన్సిడర్ చేయాలి. 2002 4 ఇయర్. కానీ అడిషనల్లీ ఇంకో యాడ్ అవుతుంది. లీప్ ఇయర్ ఉంది కాబట్టి. సో 5 డేస్ ఓవరాల్‌గా. సో దట్ మీన్స్ వెడ్నెస్‌డే -5 ఆర్ వెడ్నెస్‌డే +2. ఓకే. సో వచ్చేసరికి మనకి ఫ్రైడే ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇట్ వాజ్ సండే ఆన్ January 1, 2006. సో 2006లో January 1 వచ్చేసి మనకి సండే అని చూపిస్తున్నారు. ఓకే. అండ్ అలాగే 2010లో January 1 వచ్చేసరికి ఏ వీక్ వస్తుంది? సో 2006 7, 8, 9, 10 ఎన్నయ్యాయి? 1, 2, 3, 4 ఇయర్స్ కదా! కానీ 2008 అనేది లీప్ ఇయర్ కాబట్టి 2 అవుతుంది. 1, 2, 3, 4 అండ్ అడిషనల్లీ 1 5 ఇయర్స్ అవ్వాలి. సో సండే +5 ఆర్ సండే -2 దట్ మీన్స్ సండే, సాటర్డే, ఫ్రైడే. సో దిస్ ఈజ్ ఆల్సో ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. And next question. What was the day of the week on 28th May 2006? సో మనకి 2006 మే 28th అనేది ఏ వీక్ వస్తుంది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో 2006 అంటే 2000 అండ్ కంప్లీట్ అయిపోయినవి 5 ఇయర్స్. సో ప్రెజెంట్ రన్ అవుతుంది 2006 ఇయర్. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన ఇయర్స్ మనకి. ఓకేనా? సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సో 2004 5 ఇయర్స్. 5 ఇయర్స్‌లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి మనకి? సో 7తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్‌లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 4 ఒక్కటే ఉంటది. ఓకేనా? సో 4 మాత్రమే ఉంటది. ఓకేనా? సో రిమైనింగ్ 4 కూడా దట్ మీన్స్ 1, 2, 3, 4, 5 తీసుకోండి. ఇక్కడ ఉండే ఓన్లీ 4 మాత్రమే మనకి లీప్ ఇయర్. ఈ రిమైనింగ్ 4 కూడా నాన్ లీప్ ఇయర్స్. అంటే 5 + 1 దట్ ఈస్ ఓవరాల్ 6 హార్డ్ డేస్. ఓకేనా? సో 6 హార్డ్ డేస్ బై 7 అంటే 6 కదా! సో కాబట్టి 5 ఇయర్స్‌లో టోటల్‌గా 6 హార్డ్ డేస్ ఉంటున్నాయి. జాన్యువరి 3, ఫిబ్రవరి 2006 నాన్ లీప్ ఇయర్ 0, 3, 2 మళ్ళీ 3 కానీ యాక్చువల్ మే 28 అన్నారు కాబట్టి సో 28 తీసుకుంటున్నాం. 7 4 జా 28 క్యాన్సిల్డ్. సో 3 + 3 6, 6 క్యాన్సిల్ అయింది. ఇంకా 7 క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఇందులో రిమైనింగ్ 1 ఉంటుంది. 6 అండ్ 1 ఇక్కడ కూడా 7 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ 0. సో మనకి ఎటువంటి హార్డ్ డేస్ లేవు. కాబట్టి 0 యొక్క కోడ్ ఏంటి? సండే. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సేమ్. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 17 June 1998? ఓకే. సో 1998 జూన్ 17. సో దీన్ని మీరు సాల్వ్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. 1900 అండ్ 98 కదా కంప్లీట్ అయిపోయింది. 97 సో ప్రెజెంట్ రన్ అవుతుంది 98th ఇయర్. ఓకే. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్,
ఏప్రిల్, మే, జూన్. 1900 దట్ ఈజ్ 1. 97 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. 96 వరకు 24 కదా, 97 క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ 97 ప్లస్ 24, 7 ప్లస్ 4 11, సో 9 12 121 ఆడ్ డేస్. సో దాన్ని 121/7, ఓకేనా. సో 7 ఓకే, ఇంక రిమైనింగ్ 51 ఉంది. 7 7 49, ఇంక రిమైండర్ 2 ఉంది. సో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 2 ఆడ్ డేస్. ఓకే, సో జనవరి మీన్స్ ఆడ్ డేస్ 3, ఫిబ్రవరి 1998 నాట్ లీప్ ఇయర్, సో 0, మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ వచ్చేసరికి 17. ఓకే, 17 ప్లస్ 3 20 అండ్ 1 21 గెట్ క్యాన్సిల్. 2 plus 2 4 and 3 7 cancel and remaining is 3. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday. 0 1 2 3 3 అనేది మనకి ఎక్కడ వచ్చింది? వెన్స్డే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఎటువంటి డేట్ ఇచ్చినా కానీ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండగా చాలా తక్కువ టైంలో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఆ లాజిక్ అనేది మన మైండ్లో ఉండిపోద్ది అలాగా. సో కాబట్టి చాలా తక్కువ టైంలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టుడే ఈజ్ మండే, ఆఫ్టర్ 61 days ఇట్ విల్ బీ. సో మనం ఏం చేయాలి? 61/7. 7 8 56, ఓకేనా. 7 8 56 అండ్ రిమైనింగ్ ఏముంది? 5 ఉంది. దట్ మీన్స్ ఏంటంటే మండే +5, లేదు మండే -5, సారీ మండే -2. మండే +5 అన్నా కానీ మండే -2 అన్నా కానీ సేమ్ డే వస్తుంది. సో దట్ మీన్స్ మండేకి -2 దట్ ఈస్ సాటర్డే. ఓకే, సో మండే +5 దట్ ఈస్ ఆల్సో సాటర్డే. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, అండ్ వాట్ డేట్స్ ఆఫ్ ఏప్రిల్ 2001 డిడ్ వెడ్నెస్డే ఫాల్? సో మనకి ఏప్రిల్ 2001 అనేది వెడ్నెస్డే ఏ రోజు వస్తుంది? వీక్ మొత్తంలో ఎన్ని డేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, సో వీక్లో, సో ఇది మంత్ అనమాట, ఏప్రిల్ మంత్. సో ఇందులో మండే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో ఈ వెన్స్డేలో పర్టికులర్ డేస్ వస్తాయి కదా, ఒక 4 days ఆర్ 5 days. సో ఆ 5 days ఏ డేట్స్ ఉన్నాయి అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది. ఏ ఇయర్లో? 2001 ఇయర్లో. ఓకే, సో వెడ్నెస్డేలో వచ్చే ఈ డేట్స్ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అట్లా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనకి 2001 ఏ మంత్ ఇచ్చినా కానీ, ఏ ఇయర్ ఇచ్చినా కానీ ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ డేట్ ఏ వీక్ వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, థర్డ్ ఉంది, ఫోర్త్ ఉంది ఆప్షన్లో. సో మనకి ఫస్ట్ డేట్ ఫస్ట్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆప్షన్ నేను అనేది త్రూ ఆప్షన్స్ అనట్లే. సో ఇక్కడ 1 ఉంది కదా, 1 ఫైండ్ అవుట్ చేస్తాం అనట్లే నేను. సో నార్మల్గా చూస్తుందే ఫస్ట్ డేటే, ఏ ఇయర్ ఇచ్చినా కానీ ఏ మంత్ ఇచ్చినా కానీ. ఇక్కడ ఈ ఆప్షన్ ఏ లేదు, అప్పుడు 2 3 4 ఉంది. సో ఇక్కడ 2 అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, 1 చేస్తే చాలు. సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏ విధంగా ప్రాసెస్ ప్రొసీడ్ అవుతామో, సో ఈ సొల్యూషన్ అనేది చూడండి, మీకు క్లియర్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏప్రిల్ 1 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2001 కాబట్టి కంప్లీట్ అయిపోయింది 2000. సో అడిషనల్గా ఏ ఇయర్స్ మనకి లేవు. సో రన్ అయిందే ఫస్ట్ ఇయర్, దట్ ఈస్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో 2000లో ఆడ్ డేస్ 0, జనవరి 3, ఫిబ్రవరి. 2001 నాట్ లీప్ ఇయర్ 0, మార్చ్ 3, ఏప్రిల్ ఫస్ట్ కదా, సో ఫస్ట్. 3 + 3 6 + 1 7. సో ఆడ్ డేస్ అనేవి 0. ఓకేనా, అర్థమైందా? 3 + 3 + 1 6 + 1 దట్ ఈస్ 7. సో ఆడ్ డేస్ అనేవి ఏ విధంగా లేవు. సో అంటే సండే అనేది 0. సో మనం పర్టికులర్గా డే క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఆ విధంగా సండే అనేది 0 తీసుకుంటే. సో మనకు మండే ఏమొస్తుంది? 1, ట్యూస్డే 2, వెన్స్డే 3. ఓకేనా, సో వెన్స్డే వచ్చేసరికి మనకి ఏ డేట్ వచ్చింది? 3 వచ్చింది మనకి. సో మనకి తెలిసి సండే 0 కదా, కాబట్టి 0. సండే 0 తీసుకున్నాం, మండే 1, ట్యూస్డే 2. సో అప్పుడు వెన్స్డే ఏమవ్వాలి? 3. సో వెన్స్డే స్టార్టింగ్ 3 ఉంది, సో ఆప్షన్ 3. సో లేదు, నెక్స్ట్ది కావాలి. 3 1 వీక్ తర్వాత వస్తుంది కాబట్టి +7 10, అండ్ నెక్స్ట్ 1 వీక్ తర్వాతకి 17, అండ్ నెక్స్ట్ 7 24, అండ్ నెక్స్ట్ 7 లేదు మనకి. ఓకేనా, సో ఓవరాల్గా వెన్స్డేలో వచ్చే డేట్స్ ఏంటి?
3rd and 10th and 17th and 24th. Okay, so option C is the correct answer. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్లో మనం ఎప్పుడు కానీ ఇలాంటి పర్టికులర్ డేట్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయమన్నారంటే అది ఏ ఇయర్ అవని, సో ఏ మంత్ అవని, ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ డే ఏ వీక్ వస్తుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ సండే 0 వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ కదా, సో సండే యాక్చువల్లీ జస్ట్ వెయిట్, సండే మండే ట్యూస్డే వెన్స్డే, సండే 0, ఈ 0 కాదు, సండే 0 వచ్చింది అంటే ఫస్ట్ డేట్ మనకి సండే వచ్చిందని మీనింగ్. సో ఆడ్ డే 0 అంటే ఫస్ట్ అనేది మనకి సండే. సో దట్ మీన్స్ సండే అనేది 1, మండే అనేది 2, ట్యూస్డే అనేది 3, వెన్స్డే అనేది 4. ఓకేనా. సో ఇక్కడ వెన్స్డే అనేది 4 వచ్చింది. సో నెక్స్ట్ 11 ఈ విధంగా. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యాం, సారీ. ఓకేనా. సో ఇక్కడ ఆడ్ డే 0, ఈ 0 అనేది కన్ఫ్యూజన్ ఎవరో పెట్టేసిన. సో ఇక్కడ ఆడ్ డే 0 వచ్చాయి, 0 యొక్క కోడ్ సండే అంటే మనం ఫస్ట్ డేట్ తీసుకున్నాం, ఫస్ట్ డే సండే. సో కాబట్టి సండే ఈజ్ ద ఫస్ట్ డే. సో సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4. సో నెక్స్ట్ వెన్స్డే 4 వచ్చింది కాబట్టి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ 4 ఉంది. అండ్ +7, 11, 18, 25. సో ఈ వీక్స్ అన్నీ కూడా మనకి ఏప్రిల్లో వస్తున్నాయి, ఎప్పుడు వెన్స్డే ఫాలో వస్తున్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. సో ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ మనకు వచ్చింది, నాట్ ఏ లీప్ ఇయర్ అని. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లీప్ ఇయర్ కాంది 700 ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ December 8th, 2007, December 8th falls on Saturday. అండ్ ఆల్సో 2006 December 8th అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రెండు కూడా మనకి లీప్ ఇయర్స్ కాదు, అంటే డిఫరెన్స్ అనేది 1 డే మాత్రమే ఉంటుంది. సో మనం ప్రీవియస్ ఇయర్కి వెళ్తున్నాం అంటే మైనస్ చేయాలి, సాటర్డే -1 దట్ ఈస్ ఫ్రైడే. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2008 January 1 falls on Tuesday. సో 2009 January 1 falls on 2008 అనేది లీప్ ఇయర్. సో ఈ జాన్యువరి తర్వాతకే మనకి ఫిబ్రవరి వస్తుంది, అంటే 1 లీప్ ఇయర్ అడిషనల్గా యాడ్ అవుతుంది. సో నార్మల్లీ ఒకటి రావాల్సింది ఇంకో 1 డే యాడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్స్డే. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, 2007 January 1 falls on Monday. And also 2008 January 1. We have to find 2000 January 1 ఏ రోజున మనకి వస్తుందని అడిగారు. ఓకేనా. సో ఇక్కడ 2007 అనేది 2008 లీప్ ఇయరే. సో అప్పుడు ఏం చేస్తాం, +2 తీసుకుంటాం. కానీ కాదు, ఎందుకు, ఇది జాన్యువరితో క్లోజ్ అయిపోయింది, మనకి జాన్యువరి తర్వాతకి ఫిబ్రవరి, ఇక్కడ అడిషనల్ డే యాడ్ అవుతుంది, కానీ ఇక్కడ వరకు యాడ్ అవ్వట్లేదు కదా, కాబట్టి +1 మాత్రమే తీసుకుంటాం. దట్స్ వై ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో జాన్యువరి తర్వాతకి ఏదైనా వస్తే ఫిబ్రవరి 29 తర్వాత, సో అది కూడా ఫిబ్రవరి 28 వరకు ఓకే. సో వెన్ 29 క్రాస్ అయితే మాత్రమే మనం అడిషనల్ డే యాడ్ చేసుకుంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2007 ఫిబ్రవరి 28 మండే. సో 2008 ఫిబ్రవరి 28 ఏ రోజు వస్తుందంటే అది కూడా ట్యూస్డేనే వస్తుంది. మనకి అడిషనల్ డే ఎప్పుడు వస్తుంది, 29th వస్తుంది. అప్పుడు ఏం రావాలి, 2007 March 1 అనేది మండే అయితే 2008 March 1 అనేది ఎప్పుడు వస్తుంది, అప్పుడు వెన్స్డే, ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరి అనేది 29th యాడ్ అవ్వడం వల్ల. ఓకేనా. సో క్లియర్ అయింది కదా. సో ఇవన్నీ కూడా మనకి క్యాలెండర్స్ మీద వచ్చే ప్రాబ్లమ్స్.